ఏముంది ఈడ? ఏం కావాలి సార్? 25,000 డబ్బు కావాలి, ఇస్తావా? డబ్బులు ఇక్కడ వంట చేయరు సార్. వంట చెయ్యరా? వంట చెయ్యరా? హలో, నేను సవేరా హోటల్ ఓడని మాట్లాడుతున్నాను. 4-5 రౌడీలు వచ్చి నా హోటల్ అద్దరాన్ని పగలగొట్టి హోటల్ అంతా చిందరవందర చేసి సామానంతా పడిగిరాకుండా చేశారు సార్. రండి సార్, రండి, చూడండి. ఏమైంది? చూడండి సార్. ఖుషిగా హోటల్లో నన్ను బెదిరించి తినడానికా? వీళ్ళందరూ కలిసి 20,000 రూపాయలు నష్టం చేశారు. అరే, ఒక చిన్న తప్పు చేసి నన్ను దగ్గర 20,000 రూపాయలు నష్టం చేస్తారా? మిమ్మల్ని ఫోటో చట్టం కింద సంవత్సరం జైల్లో నూకాలే. సార్ సార్ ఆగండి సార్. అరే జల్దీ తీసుకురా సార్. మీరు చెప్పిన 7 పేట్ల పరోటా, 7 చికెన్ బిర్యానీ, 7 మటన్ బిర్యానీ, 7 పాయ. పైసలు? అయ్యో పైసలు వద్దు సార్, వద్దు. ఎందుకు? మాకేదైనా ఆపద వస్తే వెంటనే వచ్చే వాళ్ళు పోలీసులే కదా సార్. ఇందాకేదో తెలియకుండా పొరపాటుగా మాట్లాడారో నన్ను క్షమించండి సార్. ఇక నుంచి మీరు నాకు ఫోన్ చేసే అవసరమే లేదు. రోజు 10 గంటలకల్లా అన్ని ప్యాక్ చేసి నేనే పంపిస్తాను. అది కొట్టకండి, మేమందరం మీ ఇన్స్పెక్టర్ గారికి తెలుసు. అవును, వాళ్ళు మనోళ్ళేరా? నువ్వు ఒక పోలీసు వాడిని కొట్టలే, మొత్తం డిపార్ట్మెంట్ ని కొట్టినావు. ఎవడ్రా మీ డిపార్ట్మెంటు? నేను మీ జాతి వాడిని, పోలీస్ జాతి. సార్ మీరు? పృథ్వీ నారాయణ. కేవలం తిండి ఫ్రీగా పంపలేదని రౌడీలను పంపించి ఇంత నష్టం వచ్చేటట్టు చేశావు. నువ్వు పోలీసువా? తప్పు చేసిన వాళ్లను శిక్షించే నువ్వు తప్పుడోళ్లను అడ్డం పెట్టుకుని ఇంత గొడవ చేయించావు. నీలాంటి వాళ్ళు పోలీసులుగా ఉన్నప్పుడు రౌడీలు ఎందుకు పుట్టుకురారా? నీ వెనక డిపార్ట్మెంట్ వస్తుందా? నిన్ను చూసి డిపార్ట్మెంట్ సిగ్గుపడుతుంది, నీ మొహం చుమేస్తుంది. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక ఆడపిల్లని కానిస్టేబుల్ మానభంగం చేశాడని పేపర్లో వస్తే అది చూసి ఇండియాలో ఉన్న పోలీసులందరినీ హీనంగా చూస్తున్నారు ప్రజలు. తప్పు చేసిన నీలాంటి వాడు ఒక్కడున్నా నాలాంటి వాళ్ళు 100 మంది తలదించుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పోలీసులకు విగ్రహాలు పెట్టారా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు. ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ కి విగ్రహం పెట్టారు. నీలాంటి వాళ్లను చూసి ఆ విగ్రహం కూడా సిగ్గుతో తలదించుకుంటుందిరా. కర్తవ్యం నెరవేర్చాల్సిన పోలీసు తప్పు చేస్తే చనిపోయిన నిజాయితీ పరుడి ఆత్మ కూడా మిమ్మల్ని తలుచుకొని బాధపడుతుందిరా. నన్ను క్షమించండి సార్, మళ్ళీ ఇంకోసారి చేయను. నా భార్య మెడలో నగలు తాకట్టు పెట్టైనా ఆ 20,000 కడతా. గుడ్, డూ ఇట్ ఫాస్ట్. మిమ్మల్ని కలవడానికి విద్యా ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు సార్. లోపలికి రమ్మను. అలాగే సార్. మే ఐ కమింగ్ సార్? ఎస్, కమ్ ఇన్. నా పేరు ప్రియదర్శిని. విద్యా కాలేజ్ లో BA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఏంటమ్మా, స్టూడెంట్స్ అందరూ ప్రిన్సిపల్ ని లెక్చరర్స్ ని వదిలేసి పోలీసులు ఎత్తుకుంటూ వచ్చారు? ఏదైనా యూటీజింగ్ కంప్లైంటా? కాదు సార్. మరి సార్, మన రాష్ట్రంలో దొంగ సారాయి, కల్తీ మందులు, మత్తు పదార్థాల వ్యాపారం జోరుగా జరుగుతోంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు లంచాలు తీసుకోవటం మీరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు కాలేజీల్లో కూడా వ్యాపారం స్టార్ట్ అయింది సార్. కాలేజీలో వ్యాపారం ఏంటమ్మా? పుస్తకాలు ఏమన్నా పైరసీ చేస్తున్నారా? పుస్తకాలు కాదు సార్, సెట్ చేసిన ప్రశ్నాపత్రాలు అమ్ముతున్నారు. వాట్? సార్, ఈ వ్యాపారం లక్షల మీద జరుగుతోందిట. మా కాలేజ్ నుంచి ఈ క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. ఎంతో మంది విద్యార్థులు డబ్బిచ్చుకుంటున్నారు. మా ఊర్లోనే ఇదంతా ఎవరు చేస్తున్నారు సార్. మై గాడ్. మీరు మా కాలేజ్లో ఎవరి పనిచేస్తున్నారో కనిపెడితే బాగా చదువుకునే స్టూడెంట్స్ అందరం మీ డిపార్ట్మెంట్ కి చేతులెత్తి సెల్యూట్ చేస్తాం సార్. మీరేం భయపడకండమ్మా. ఈ క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ గురించి ఒక నిప్పు లాంటి పోలీస్ ఆఫీసర్ ని మీ ఊరు డిప్యూట్ చేసి ఇదంతా ఎవరు చేస్తున్నారో కనిపెడతాం.
థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీ దేవు సర్వే జనా సుఖినో భవంతు. బాబు ఆ. ఉమ్. నేనా? నిన్నే. బాబు, మా ఊరి స్వామి ఉత్సవంలో పాల్గొని చక్కని పాటను పాడి పూజను సంపూర్తి చేశావు. ఇంతకీ నువ్వెవరు? మా ఊరికి ఎందుకు వచ్చావు? నా పేరు గోపాలకృష్ణ శాస్త్రి. అమెరికా నుంచి వచ్చాను. ఆహా, అక్కడ సంస్కృతం వేదం నేర్పిస్తున్నాను. సాంప్రదాయబద్ధంగా అధ్యయనం చేయాలని ఆశ. అందుకే ఈ అగ్రహారానికి వచ్చాను. మన అగ్రహారం అమెరికా దాకా వెళ్ళిందన్నమాట. వినడానికే ఎంతో సంతోషంగా ఉంది నాయన. ఈయన ఆనంద నిలయం ఆర్ట్స్ కాలేజీలో సంస్కృత ప్రొఫెసర్. శాస్త్రోక్తంగా నీకు అన్ని విషయాలు నేర్పిస్తారు. చాలా సంతోషం. పాఠం ప్రారంభించడానికి ముందు ఇక్కడ నేను ఉండడానికి ఓ మంచి ఇల్లు కావాలి. మన అగ్రహారంలో శివనారాయణ గారి ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉంది. మీరు అక్కడ ఉండవచ్చు. నా ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంది, అదేం కుదరదు. స్వామి, నా గురించి మీకు ఏ భయమూ అక్కర్లేదు. మీ అమ్మాయి మీద మీకు నమ్మకం లేకపోతే నాకు ఆ ఇల్లే అక్కర్లేదు. నాన్న, ఓ మగాడిని చూడగానే వెంటనే మనసు పారేసుకునే ఆడదాన్ని కాదు నేను. అతను మన ఇంట్లోనే ఉండొచ్చు. అనవసరంగా అందరి ముందు అవమానించకండి. అయ్యా, ఆ ఇంటి యజమాని నేను. అద్దెకున్నా మీకు ఏ హక్కు లేదు. నిర్ణయం నాది. గోపాలకృష్ణ. ఎవడ్రా? నువ్వేగా. నేనే గోపాలకృష్ణ శాస్త్రి గారు అనండి. ఓకే ఓకే. గోపాలకృష్ణ శాస్త్రి గారు, ఆ. మీరు మా ఇంట్లో ఖాళీగా ఉన్న పోర్షన్ లో అద్దెకుంటున్నారు. మ్. అడ్వాన్స్ 1500, అద్దె 880 రూపాయలు. ఇది అడ్వాన్స్, ఇది అద్దె. అయ్యా, ఇదే నా గృహం. 1865లో మా తాతగారు ఈ ఇల్లు కట్టే ముందు నాకు. అయ్యా, 1865 నుండి 2002 వరకు వచ్చేసరికి నా వయసు అయిపోతుంది. ఇల్లు మాత్రం చూపించండి. అది వాళ్ళ పోర్షన్, ఇది మీ పోర్షన్. అయ్యా, పోర్షన్ వేరు వేరుగా ఉన్న బహు సౌందర్యంగా ఉంటుంది. బాత్రూమ్ లెటర్ అటాచ్డ్. అక్కడే వచ్చింది ప్రాబ్లము. ప్రాబ్లం ఎక్కడొచ్చినా పర్వాలేదు, బాత్రూమ్ లెటరిన్ దగ్గర మాత్రం రాకూడదు. పెద్ద ప్రాబ్లమే కాదు, చిన్నదే. ఎంత చిన్న ప్రాబ్లం అయినా తొందరగా చెప్పండి, నాకు తిప్పేస్తుంది. ఇప్పుడేనా? బేషుగ్గా వెళ్ళిరండి. భేషుగ్గా వెళ్లి రావటానికి నాది ఆ ప్రాబ్లం కాదు, టెన్షన్. రండి, బాత్రూమ్ చూద్దరు గాని. ఈ 2 పోర్షన్స్ కి ఒకే లెట్రిన్, ఒకే బాత్రూమ్. స్వామి, ఎన్ని గంటలకు వెళ్తారు లెటరిన్ కి? టైం చూసి వెళ్ళటానికి ఇదేమన్నా సినిమా హాలా? ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్తాం. కరెక్ట్. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది, దీనికి గడియ లేదు. మై గాడ్ స్వామి, అదేమిటయ్యా, లాట్రిన్ గురించి మాట్లాడుతుంటే తండ్రిని, బాత్రూమ్ గురించి మాట్లాడుతుంటే ఆయన కూతుర్ని చూస్తావేమిటయ్యా? లాట్రిన్ ప్రాబ్లం వస్తే మేమిద్దరం అడ్జస్ట్ అయిపోతాం గాని బాత్రూమ్ ప్రాబ్లం వస్తే హీరోయిన్ కష్టం. ప్రక్కనే బ్రహ్మాండంగా ఏరు ప్రవహిస్తోందయ్యా. ఇక్కడ మగవాళ్ళంతా అక్కడే స్నానం చేస్తారు, నువ్వు కూడా అక్కడే చెయ్యి. అయ్యో, ఏటిలో స్నానం వేషం పోతుంది. వేషం ఏమిటయ్యా? దోషం తల దోషం. నేను ఇక్కడే స్నానం చేస్తా. అవును, గడి లేని బాత్రూమ్ లో స్నానం ఎలా చేస్తారు? పాట పాడుతూ స్నానం చెయ్యి. అయినా డబ్బు ఇప్పుడేగా తీసుకున్నారు, గడియ ఏం చొచ్చుగా. నిన్నటిదాకా గడి ఉందయ్యా, ఈ రోజు నేనే పీకేశా. ఏ వాస్తు ప్రకారం ఈ ఇంటి బాత్రూమ్ కి గడియ ఉండకూడదు అని చెప్పారు. నేను గడియ పీకేశా, మీరు అద్దెకి వచ్చేశారు. సో ఇక నుంచి వాస్తు ప్రకారం బాత్రూమ్ కి నో గడియా. ఓ, పదండి, మీ పోర్షన్ చూపిస్తా. గది పెద్దదేగా. చూస్తారుగా. ఈ బిందె నా చేతుల్లోకి ఎప్పుడు వచ్చింది? వారెప్పుడొచ్చారో అప్పుడే వచ్చింది. అమ్మా, హెల్మెట్ రోయ్. నాన్న, కాఫీ. కాఫీ నాకిస్తూ అటువైపు చూస్తానే. పాప నాన్న, అతను ఇప్పుడే వచ్చాడు కదా. వంట గింట సరే, కనీసం కాఫీ అయినా. తెలుసు, ఇలాంటి దయాగుణం అతని మీద నీకు వస్తుందని నాకు ముందే తెలుసు. అతను ఎవరో, ఏం చేస్తుంటాడో, ఎలాంటి వాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా దయ చూపించకూడదు, తెలిసిందా? అబ్బా, ఏం నాన్న, కాస్త కాఫీ ఇస్తానన్నాను అంతే. దానికి ఇంత పెద్ద లెక్చరా? నీది సదుద్దేశమేనమ్మా. అతను దురుద్దేశపడితే కొంపలు అంటుకుపోతాయి. నేను ఒక హార్ట్ పేషెంట్ని. నిన్ను ఒక ఐ చేతిలో పెట్టేదాకా బతకాలి. అది నా బాధ్యత కూడా. సరే నాన్న, కాఫీ కాదు, ఒక చుక్క మంచినీళ్ళు కూడా నేను అతనికి ఇవ్వను. చాలా ఆగు, కాస్త కాఫీ ఇస్తే తప్పు లేదు, ఇవ్వు. సరే నాన్న. ఆగు, ఆ కాఫీ నేనే ఇస్తాను, ఇలా ఇవ్వు. గోపాలకృష్ణ శాస్త్రి. ఎవడ్రాది? అయ్యా, గోపాలకృష్ణ శాస్త్రి గారు. అయ్యో, అది నేను పెట్టుకున్న పేరే కదా, కొంపలు అంటుకుంటాయి. హెల్మెట్ నువ్వు దాక్కో. గోపాలకృష్ణ శాస్త్రి.
ముసుగేసుకుని ఏం చేస్తున్నావయ్యా? జలుబు కదా ఆవిరి పట్టుకుంటున్నా. పొయ్యికి ఏమీ లేదు, వేడి నీళ్ళలో పెట్టుకున్నావు. చంపు, ఇది ఆంధ్ర ఆవిరి కాదు, అమెరికా ఆవిరి. అమెరికానా? అవునండి, అమెరికాలో ఒక భస్మం ఉంది. అది నీళ్లలో వేస్తే పొగలొచ్చి తలలో ఉన్న భారం తగ్గుతుంది. సరే, బయటకు వచ్చి కాఫీ తాగు. నేను బయటకొస్తే ఇరుక్కుంటా. ఎవరి దగ్గర? మీ దగ్గరే, డస్ట్ దగ్గర. నేను డస్ట్ దగ్గరికి రాకూడదు, డస్ట్ నా దగ్గరికి రాకూడదు, మీరు కూడా రాకూడదు. ఇన్ఫెక్షన్. నీకు డస్ట్ పట్టక్కర్లేదు గాని ముందు ఈ కాఫీ కప్పు పట్టవయ్యా. అలాగే. అబ్బబ్బబ్బబ్బబ్బ. భలే ఆవిరయ్యా. వామ్మో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నే పృథ్వీన్ సార్. చెప్పు పృథ్వీ. సార్, నేను ఈ అగ్రహారంలో సెటిల్ అయ్యాను. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని దాంట్లో దిగాను కూడా. వెరీ గుడ్. ఆ అగ్రహారంలో ఒక మాంసాహారి ఎంటర్ అవటం చాలా కష్టం. అటువంటిది నువ్వు సెటిల్ అయ్యావంటే మనం సక్సెస్ అయినట్టే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. భగవంతుడా, ఓ మంచి పని కోసం ఈ జంజం వేసుకున్నాను. నన్ను శిక్షించకు, రక్షించు.